22 అధ్యాయము 5వ వచనం చూడండి. తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. గమనించండి, ఇక్కడ గమనించండి. దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూస్తుంది ఏమిటి అనంటే, అబ్రహాము గృహం ఉంది. ఎవరి గృహం అండి అది? అబ్రహాము గృహం. ఈ అబ్రహాముకి ఆస్తి ఉన్నది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే పిల్లలు కావాలని. పిల్లలు లేరు. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఈ విషయం. ప్రభువా నాకు బిడ్డలను ఇవ్వండి. ఇప్పుడు ఈ నీతిమంతుడు కదా, ప్రార్థన చేసుకుంటాడు. మనకున్న ధైర్యం ఏంటంటే నీకు ఏది కావాలన్నా నువ్వు ప్రార్థనలో పెట్టుకోవాలి. ఏది కావాలన్నా సరే దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఇది అవసరం, నువ్వు నాకు సహాయం చేయి. అడుగు. 1 నెల అడుగు, 2 నెలలు అడుగు, 3 నెలలు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఒక 10 రకాలుగా అడిగితే వాటిల్లో 5-6 వెంటనే అయిపోతాయి. ఒక 2-3 ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయితే అది అవ్వదు అని అనుకోబాకు. అడుగుతా ఉండు. అడగ్గా దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము శారాలు ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారంటే 25 సంవత్సరాలు చేశారు. తొందరగా అయినట్ట పని, ఆలస్యమైనట్ట చెప్పాలి. మీ దృష్టిలో 25 సంవత్సరాలు ఒకే విషయం మీద ప్రార్థన చేస్తే తొందరగా అయినట్ట, ఆలస్యమైనట్టే కదా. మనకంతా సెకండ్స్లో అయిపోవాలి. కమాన్ గాడ్, కమ్ అండ్ టేక్ దిస్ అనగానే, అంటే ఇప్పుడు అది అక్కడ కింద పేపర్ పడి ఉంది. ఇప్పుడు నేను దేవుడికి చెబుతా, ప్రభా నువ్వేంటరా, కూర్చోరా నువ్వు, ఓహో థ్యాంక్ యూ, అది కూడా ఇరాదా నీ చేత్తో. కమాన్ గాడ్ అనగానే వాడు వచ్చాడేంది, వీడు గాడ్లు ఏమన్నా? అరే నీలో దేవుడు దూరును కాక. ఇప్పుడు ఆ పేపరు దేవుడు ఇస్తే స్తోత్రం. నేను ఇలాగే నిలబడి, దేవా నువ్వు వచ్చి నాకు ఆ పేపర్, దేవా నువ్వు నాకు వచ్చి ఆ పేపర్, దేవా నువ్వు వచ్చి నాకు ఆ పేపర్ ఇయ్యారంటే, ఆయన రాలేదనుకోండి, అప్పుడేంటి? సాయంకాలం 5 గంటల దాకా అడిగా, నువ్వు వచ్చి నాకు ఆ పేపర్, నువ్వు వచ్చి నాకు ఆ పేపర్ ఇవ్వండి. తొందరగా వచ్చినట్ట, ఆలస్యంగా వచ్చినట్టు. పిల్లరా, అబ్రహాముకు కూడా జరిగింది ఏంటి అనంటే ఆలస్యమైంది. ఆమేన్. ఏమైంది చెప్పండి? అబ్రహాముకు కూడా జవాబు రావడం ఆలస్యమైంది. గమనించండి, ఇవన్నీ మనం వింటున్నప్పుడు నీ మనస్సులో కూడా ఒకవేళ నువ్వు ఏది ఆలస్యం అనుకుంటున్నావో ఆ ఆలస్యంలోనే ఆ ఒక ఆశీర్వాదం నీ కళ్ళే చూచును గాక. ఇప్పుడు అబ్రహాముతో శారాతో వాళ్ళ ఇంటికి 2 దేవదూతలు పంపాడు. ఆ దేవదూతలు వచ్చారు. మంచి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ 2 వస్తే ఆ దూతలను చూసి అలాగూ పరిగెత్తుకుంటా పోయి అయ్యలారా అని వాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ప్రియరా గమనించండి, దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే నీవు దేవుని ఎదుట సాగిలపడే అనుభవం నీకు కావాలి. సాగిలపడాలి. నీవు దేవుని దూతల ఎదుట సాగిలపడాలి.
ఆయన బలిపీఠం దగ్గర సాగిలపడాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆయన నామము ఎదుట సాగిలపడి అబ్రహాము ఎలాగూ ప్రార్థన చేశాడో నీవు కూడా అలాగూ ప్రార్థన చెయ్యాలి. ఆ దూతల్ని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళకి కావలసిన వంటకాలు, భోజనాలు అన్నీ సిద్ధం చేశాడు. దీనినే ఏమంటామంటే ఆతిథ్యము అంటాము. ఆతిథ్యము. ఆతిథ్యములో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. నీవు దేవునికి ఏదైనా ఇస్తే, దేవుని సన్నిధిలోనికి నువ్వు ఏదైనా తీసుకొని వస్తే దానినే ఆతిథ్యం అంటాం. ఆతిథ్యములో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు కానుక వేసిన, నీ హృదయమంతటితో వేసిన దానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు హృదయమంతటితో పరిచర్య చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని పనిలో పాలుభాగస్థులముగా అయితే దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవుని సంఘములో ఆకలితో ఉన్న వారికి భోజనాలు నువ్వు పెడితే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని సేవకుని ఆకలి తీర్చగలిగితే, దేవుని సేవకుని అవసరతలు నువ్వు తీర్చగలిగితే నీకు దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఆతిథ్యములో దేవుని ఆశీర్వాదం ఉన్నది. అబ్రహాము శారాలు ఒక వేటను కోశారు, మాంసం వండారు, భోజనాలు తయారు చేశారు. ఆ ఇద్దరు దేవదూతలకు పెట్టేశారు. వాళ్ళు తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత మీకు ప్రార్థన చేసి వెళ్తాం రండి అమ్మా అన్నారు. వచ్చారు, ప్రార్థన చేశారు. వెళుతూ వెళుతూ అన్నారు, మరలా వచ్చే సంవత్సరానికి మేము ఇక్కడికి వస్తాము, ఆ సమయానికి మీకు కుమారుడు కలుగునుగాక అని చెప్పారు. ఆమేన్. ఏమొచ్చేసింది దాంట్లోకి? ఆశీర్వాదం వచ్చింది. కనపడుతుందా? కనపడట్లా. చెప్పారంతే. మరలా వచ్చే సంవత్సరం మీ ఇంటికి వస్తాము, మీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు, వెళ్ళారు. ఆ శారా గర్భంలో అప్పటికి ఇస్సాకు పిన్నమగా కూడా రాలేదు. అయినా సరే వాళ్ళు నమ్మారు. సహోదరుడా, సహోదరి, నీవు ఆశీర్వాదాలు చూడాలి అనంటే మొదట నువ్వు నమ్మాలి. ప్రభు నాతో ఉన్నాడు, నమ్ము. నేను ప్రార్థన చేసింది తప్పకుండా దేవుడు చేస్తాడు, నమ్ము. ప్రభు సన్నిధిలోనికి వచ్చాను, ఆయన నన్ను త్రోసివేయడు, నమ్ము. నీకేది కావాలని కోరుకుంటున్నావో దానిని ప్రభు సన్నిధిలో పెట్టి అడుగు, నమ్ము. అబ్రహాము శారాల్ని వాళ్ళు ఆశీర్వదించారు, కానీ పిల్లవాడు ఇంకా పుట్ల, కానీ నమ్మారు. నమ్ముట నీ వలనైతే. సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఇంతమందిగా కూర్చున్నాం, మీకు పొట్టలున్నాయి. అందరికీ ఎవరు పొట్ట వాళ్ళకు ఉంది. ఆ దానినే గర్భము అంటాము. ఆ గర్భములో నమ్మకం రావాలి. ఆ గర్భములో దేవుని మీద విశ్వాసం రావాలి. నీ పరిస్థితులు పురుగులు పట్టినా, నీ పరిస్థితులు ఎండిపోయినా, నీ పరిస్థితులు చేయి దాటిపోయినా, నీ పరిస్థితుల్లో నీవు ఇది జరగదంటే జరగదని నీవు నిర్ణయం తీసుకున్నా సరే, నీ గర్భములో నమ్మకము దేవుని మీద రావాలి. ఆమేన్. ఆమేన్. కొట్టు ఒక్కసారి, చెప్పు ఒక్కసారి, కొట్టు ఒక్కసారి, చెప్పు ఒక్కసారి. హల్లెలూయా. ఇప్పుడు పొట్ట మీద చేతి పెట్టుకోండి అందరూ. ఎడం చెయ్య, కుడి చెయ్య, మీ ఇష్టం, మీకు ఏది అలవాటు ఉంటుంది పెట్టుకో. నా గర్భంలో చెప్పరా, నా గర్భంలో విశ్వాసం ఉండును గాక. నా గర్భంలో దేవుని మీద నమ్మకం ఉండును గాక. నా గర్భంలో నేను ఏది కోరుకుంటున్నానో అది పెరిగి బయటకు వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మీ గర్భాలలో ఇంతకాలం ఏమని పెట్టుకున్నారో అవన్నీ లోపల పెండంగా ఉన్నాయో వచ్చి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ పిండాలు పెరిగి పెరిగి పెరిగి
ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చే 2-3 నెలలకి అమ్మ ఎన్నో నెల అని అడుగుతా. నేను అయ్యా ఎన్నో నెల అని అడుగుతా. ఆ నెల ఏందో చెప్పు, ఆ తర్వాత డెలివరీ ఫ్రీగా అవుతుంది. నీకేం కావాలో అది నీకు బైకా వచ్చేస్తుంది, రాయల్ ఎన్ఫీల్డా వచ్చేస్తుంది, ఉద్యోగమా వచ్చేస్తుంది, ప్రమోషనా వచ్చేస్తుంది, ఆరోగ్యమా వచ్చేస్తుంది. ఆమేన్. అప్పుడు మీరు నిలబడమంటే మీరు ఒక్కళ్ళే నిలబడరు, మీరు కూర్చున్న కుర్చీలతో సహా లేపి ఆమేన్ అంటారు. ఎందుకంటే సంతోషం ఎక్కువైపోయి. ప్రభునందు పిల్లరా, అందుకనే ఇక్కడ శిష్యులు అంటున్నారు, దూతలు అంటున్నారు అబ్రహాముని, నమ్ముటని వలన అయితే నీకు కుమారుడు వస్తాడు. దేవుడిచ్చాడు కుమారుడు. ఇప్పుడు చెప్పండి, ఎర్లీగా అంటే తొందరగా ఇచ్చాడా ఆలస్యంగా ఇచ్చాడా? తొందరగా ఇచ్చాడా ఆలస్యంగా ఇచ్చాడా? ఆలస్యంగా ఇచ్చాడు. తర్వాత అంటాడు, ఆ బిడ్డని దేవుడు అంటాడు, నీ బిడ్డను నాకు ఇచ్చే అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఇదేంది ప్రభా, నువ్వు ఎట్టటోడువా? నువ్వు ఈక 25 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఇచ్చి మళ్ళీ ఎప్పుడే తీసుకుంటున్నావు, అప్పుడే అడిగావు అని అల్లా నాకు ఇవ్వంటే సరే ప్రభా తీసుకో అన్నాడు. ప్రియరా గమనించండి, మొదటిసారేమో ఈ ఇస్సాకు దేవుని చేతిలో నుండి అబ్రహాములోనికి వెళ్ళాడు. ఇట్రా యోహాను, ఇక్కడ రా. మొదటిసారి ఈ ఇస్సాకు అనే పిల్లడు, ఏ పిల్లడు? ఇస్సాకు అనే పిల్లడు ఈయన అడగగా దేవుడు ఈ ఇస్సాకుని, అబ్రహాం, శారా ఉందా? శారా వచ్చిందా? శారా రా, శారా, ఓ శారా ఎక్కడా? ఓ మైల్ దూరాన్ని ఉండవా? లేవదే, రా ఇక్కడ రా, పరిగెత్తు. చూడండి, ఈ అబ్రహాము శారాలు అడిగి ఈ దేవుణ్ణి అడిగి, ప్రభా నేను 25 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను నాయన, ఆలస్యం అయిపోయింది ప్రభా, నువ్వు కానీ ప్రభా అని అడిగితే దేవుడు వింటున్నాడు ఇవ్వట్లా, 2వ సంవత్సరం ప్రార్థన చేశాడు, వింటున్నాడు ఇవ్వట్లా. అంటే దేవుని దగ్గర ఏమైంది అని అంటే వింటమే జరుగుతుంది కానీ ఇవ్వట్లేదు. 25 సంవత్సరాల తర్వాత ప్రభా నాకు కుమారుడు ఇవ్వయానంటే, ప్రక్కనే ఉండమ్మా, ప్రక్కనే ఉండు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా నిలబడ్డారు అట్లా నిలబడు. ఇక దేవుడు ఏం చేశాడంటే, సరేనా బాయ్, మీరు మాకు మంచి గొర్రె బిడ్డలను కోసిచ్చారు, మాంసం పెట్టారు, మంచి ఆహారం పెట్టావు, ఆకలి మీద వచ్చాను, నా ఆకలి తీర్చావు, నాకు తృప్తిగా ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఆ ఇస్సాకుని తీసుకొచ్చి, ఇదిగో మీకు ఇస్సాకుని ఇస్తున్నామని చెబితే తీసుకున్నారు. వీళ్ళు ఇటు తిరిగి ఉండారు కానీ మీ వైపు తిరిగితే వాళ్ళ ముఖాలు నవ్వుతూ ఉంటాం చూసేవాళ్ళు. మీరు నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆ పిల్లోడికి స్నానం చేయించడం, ఆ పిల్లోడిని ఎత్తుకోవటం, పౌడర్లు పూయటం, పౌండ్స్ రాయటం, ఇంకా ఆ పిల్లోడికి చేయాల్సినవి అన్నీ చేయటం, అవన్నీ చూసి కాస్త పెరిగి పెద్దోడై నడకొచ్చిన తర్వాత, నడుస్తున్న తర్వాత ఇప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాం నీ పిల్లోడు నాకు ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు గమనించండి, మొదటిసారేమో పిల్లవాడిని దేవుడు తన చేతిలో పెట్టాడు. ఇప్పుడు రెండోసారి అబ్రహాముని దేవుడు అంటున్నాడు, నీ పిల్లోడు నాకి అంటున్నాడు. ఆ పిల్లోడిని ఇచ్చేశాడు. ఇప్పుడు ఎవరి చేతిలో నుండి ఏ చేతిలోకి వచ్చింది? అబ్రహాం చేతిలో నుండి దేవుని చేతిలోకి వచ్చింది. మొదటిసారి దేవుని చేతిలో నుండి అబ్రహాం చేతిలోకి వెళ్ళింది. రెండవసారి అబ్రహాము చేతిలో నుండి దేవుని చేతిలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఆశీర్వదించాడు. పిల్లరా, మొదట దేవుడు బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టాడు. అది మొదట దేవుడు ఇవ్వటం, అది ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదము స్టాండర్డ్గా, ఆ ఆశీర్వాదము బలముగా, ఆ ఆశీర్వాదము శాశ్వతముగా, ఆ ఆశీర్వాదము మరి ఎక్కువగా ఉండాలి అనంటే మరలా తిరిగి అబ్రహాము చేతిలో నుండి దేవుని చేతిలోనికి రావాలి. ఆమేన్.
దేవుడు నీ చేతిలో పెట్టింది ఏదైనా సరే అది నీ చేతిలోనే ఉంటే అది నీకు స్టాండర్డ్గా ఉండదు ఆశీర్వాదం. బాగా గుర్తుపెట్టుకో, నీకు వచ్చే మంత్లీ శాలరీ కావచ్చు, నీకు వచ్చే పొలాల ఆదాయం కావచ్చు, నీకు వచ్చే కూలి డబ్బులు కావచ్చు, నీకు వచ్చే పెన్షన్ డబ్బులు కావచ్చు, నీకు వచ్చే ఫలసాయాలు ఏదైనా కావచ్చు, నీకున్న బలము కావచ్చు, నీకున్న టాలెంట్స్ కావచ్చు, నీకున్న ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా సరే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు తీసుకొని గప్చిప్పుగా గంతులేసుకుంటూ దేవుని దగ్గరకు రాకుండా వాటితోనే కొట్టుకుంటా పోయావంటే అది నీకు శాశ్వతంగా ఉండదు. దేవుని చేతిలో నుండి నీ చేతిలోనికి వచ్చిన తర్వాత మరలా నీ చేతిలో నుండి దేవుని చేతిలో రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ బిడ్డని ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ అబ్బాయి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు, నీ తండ్రిని నేను ఎలా ఆశీర్వదించానో నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తున్నా. ఇస్సాకు, నీ చేత్తో నువ్వు ఏ పని చేసినా 100 పంట నువ్వు చూస్తావు. ఇస్సాకు, రాబోయే కాలంలో నీ సంతానాన్ని ఒక వంశముగా చేయబోతున్నాను అని ఆశీర్వదించి మరలా అబ్రహాముకు ఆ పిల్లవాడిని ఇచ్చేశాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. పిల్లలు గమనించండి, నీ ఆశీర్వాదం యొక్క రహస్యం ఇదే. దేవుడు నీకు ఇస్తాడు, మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి ఏమి తీసుకురావు, దానిలో ఆశీర్వాదం ఉండదు. దేవుడు నీకు ఇచ్చినది మరలా దేవుని చేతిలో పెడితే దేవుడు ఆశీర్వదించి మరలా నీకు ఇచ్చేస్తాడు. అది స్టాండర్డ్గా ఉంటుంది ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఆలస్యంగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని ఎలాగ చేశాడు? దాన్ని స్టాండర్డ్గా చేశాడు. ఆమేన్, ఆమేన్. ఓకే. కావున పిల్లరా, అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు అనంటే అది ఆశీర్వాదకరంగా చేశాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు కదా, ఆ ఇస్సాకును కానీ మరలా తిరిగి దేవుడి చేతిలో పెట్టకపోతే ఆశీర్వాదం శాశ్వతంగా ఉండేది కాదు. మరలా తిరిగి ఆ ఇస్సాకును దేవుని చేతిలో తిరిగి ఇచ్చాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను మరలా అబ్రహాముకి ఇచ్చినందువల్ల ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాముకి ఇప్పుడు దేవుడు జవాబు తొందరగా ఇచ్చాడా, ఆలస్యంగా ఇచ్చాడా? ఆలస్యంగా ఇచ్చాడు. ఆలస్యంగా ఇచ్చిన దానిలో ఏముంది? దేవుని ఆశీర్వాదం ఉంది. మార్తా మరియల ఇంటికి దేవుడు తొందరగా వచ్చాడా, ఆలస్యంగా వచ్చాడా? ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినా ఏం చేశాడు? సమాధిలో కురుపులు, అదే పురుగులు పట్టిన పిల్లాడు కూడా తిరిగి లేపాడు. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఒకటి ఆలస్యం చేస్తున్నాడంటే దానిలో ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు మరలా తిరిగి దేవుని చేతిలో పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయని నా మనసులో చాలా చెప్పాలనుకున్నాను, కానీ టైంను బట్టి నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక వ్యక్తి ఈయనెవరు? ఉదాహరణకి యోసేపు అనుకుందాం. ఎవరైనా యోసేపు పరిస్థితి ఏమైంది అనంటే, యోసేపు ఎవరు కొడుకు? యోసేపు ఎవరు కొడుకు? నేను దిగొచ్చానంటే గుద్దుతా. యోసేపు ఎవరు కొడుకు మరి? యోసేపు ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. అంతేనా? యాకోబు సంతానమే కదా యోసేపు. కాబట్టి ఈ యాకోబు తన పిల్లోడిని చాలా ప్రేమించేవాడు. రే ఒక పిల్లోడు రావాలి తొందరగా,
ఓ పిల్లడురా. ఈ యాకోబు అంటే ఆయనకు మొత్తం 12 మంది పిల్లలు కదా. ఆ 12 మంది పిల్లల్లో అంటే ఆఖరివాడు పుట్టకపోయినా తర్వాత వీడు 11వ ఈ పిల్లవాడిని బాగా ప్రేమించేవాడు. అందుకని వాడికి తెల్ల సొక్కాయ గుట్టించాడు, మంచి సైకిల్ ఒకటి కొన్నాడు. ఆ తర్వాత విచిత్రమైన అన్నీ చేశాడు. ఇదంతా చేసిన తర్వాత ఈ పక్కమిట ఉండే అన్నలకి ఏమనిపించిందంటే ఒరేయ్, వీడినేంద్రా మన నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వీడేంటి మన నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మొత్తానికి వీడుంటే మనల్ని ప్రేమించడరా నాన్న అని చెప్పి వీడిని నెట్టన్నా కానీ ఇంట్లో నుండి బయటికి నెట్టాలనే ప్లాన్ వేశారు. సరే, వీళ్ళు పొలం వెళ్ళారు, గొర్రెలు మేపుకుంటున్నారు. వాళ్ళ నాన్న యాకోబు పిలిచి, అరే మీ అన్నలు గొర్రెలు మేపడానికి పొలం వెళ్ళారురా, నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళు, వాళ్ళకి జున్నుగడ్డలు తీసుకెళ్ళు, వాళ్ళకి మంచి కూరలు వండించుకొని తీసుకెళ్ళరా అని చెబితే వీడు సరే నాన్న అని చెప్పి భోజనం, జున్నుగడ్డలు, మాంసాలు, ఆహార పదార్థాలు, నీళ్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి? వాళ్ళ అన్నాలు ఉండే పొలంలోకి వెళ్ళాడు. వాళ్ళ అన్నాలు చూశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే వీడిని ఏదో ఒకటి ప్లాన్ చేసి వీడిని చంపేద్దాంరా అనుకున్నారు. సరే, వాళ్ళ అన్నలు అందరూ ఒకడేమన్నాడంటే, ఒరే చంపటం మనకొద్దు, ఆ పాపం మనకొద్దులే కానీ వీడి షర్టు తీసి, వీడేసుకున్న విచిత్రపు షర్టు ఉందే దీన్ని తీసి ఒక గొర్రెను కోసి ఆ రక్తంలో ముంచి ఈ షర్టు తీసుకెళ్ళి మన నాన్నకిద్దాంరా, ఇడిగో నీ కొడుకు చచ్చిపోయాడు అని చెబుదాంరా అన్నాడు. సరే, అది అంగీకరించి వాళ్ళ అన్నలు ఆ షర్టు గొర్రె రక్తంలో ముంచి మరకలు చూపించి, రక్త మరకలు చూపించి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. రే ఏంటి షర్టు అని అన్నాడు. నువ్వు ప్రేమించావే యోసేపు, విచిత్రమైన అంగి కుట్టించావుగా, ఆ అంగి మాకు దొరికింది అన్నాడు. ఇదేంటయ్యా, నా కుమారుడయ్యా, నా కొడుకురా, ఏంట్రా ఎట్టు జరిగింది అని అంటే, ఏమో మాకేం తెలుసు, దారిలో వస్తున్నావు ఆ షర్టు దొరికింది, ఇది నీ కొడుకుది, మనిషిని చూడకపోయినా కనీసం షర్ట్ అన్న చూసుకుంటామని తీసుకొచ్చావులే అన్నారు. ఆ షర్టు తీసుకొని పిల్లరా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో పండుకొని గుండెను కోస్తారే, ఆ షర్టు చూడగానే గుండె కోత పడింది తండ్రికి, గుండె కోత పడింది. ఏం చేయాలో అర్థం కాల. నా కుమారుడా, నాయనా యోసేపా, నేనేరా చేతులారా నిన్ను పొలం పంపించాను, మీ అన్నలకు భోజనం తీసుకెళ్ళమని చెబితే వెళ్ళేవురా నాయన, నేను ఆ మాట చెప్పకపోయినా నువ్వు దొరికేవాడురా నాయన, నా చేతులారా నిన్ను పోగొట్టుకున్నాను రా అని ఏడవలసిన అంతగా ఏడిశాడు. దేవుడికి కూడా చెప్పుకున్నాడేమో, దేవా నా కొడుకును చూపించవా, ఇక నా కొడుకును చూపించవా, నా కొడుకు ఇక నాకు కనపడ్డా, నా కొడుకు ఏమైపోయాడయ్యా, నా కొడుకు షర్టే దొరికింది, నా కొడుకు ఇక దొరకడా నాకు అని దేవుడికి కూడా చెప్పుకున్నాడేమో, ఏడ్చుకున్నాడు. దేవుడు కూడా వింటున్నాడు కానీ ప్రార్థన, దేవుడు కూడా ఏమి చెప్పట్లా. ఈ పిల్లోడు వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. ఆ తర్వాత రాజు కళలు వస్తే కళలు అర్థం చెప్పాడు. ఇలాంటి కరువులో ఈ దేశాన్ని రక్షించాలంటే నువ్వు తప్ప ఇంకెవరు లేరురా బాబు అని ఆ చెరసాల్లో ఆ ఖైదీగా ఉన్న యోసేపుని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు. వాళ్ళ నాన్న చూసి ఈ అబ్బాయిని చూసి చాలా సంవత్సరాలైంది. ఆ తర్వాత తండ్రి దగ్గర కొడుకులు అంటున్నారు, నాన్న మన ఊరిలో కరువు వచ్చేసింది, ఐగుప్తు దేశంలో ఎవరో రాజు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే మనకు ధాన్యం దొరికిద్దంట అని అంటే పోయి తీసుకురండి అని అన్నారు. గాడిదలను కట్టించుకున్నారు, గోనెలు తీసుకున్నారు, సంచులు తీసుకున్నారు, పోయారు, ఆయన దగ్గర ధాన్యం గొలిపించుకున్నారు. దీవె
కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా